హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనలో చాలా మందికి డౌట్ ఉంటుందన్నమాట. అంటే ఓకే, మనం యేసుప్రభు వారే మార్గము, సత్యము, జీవము అని మనం నమ్ముతాము. మనం ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళగలుగుతాము అని నమ్ముతాము. ఓకే, ఆయనే నా రక్షకుడు అని నమ్ముతాం. కానీ అంతకు మించి నమ్మడానికి మనలో కొంతమంది భయపడుతూ ఉంటారు. అంటే నేను ఇది అడగొచ్చా, అడగకూడదా, ఆయన నా కోసం ఏదైనా మేలు చేస్తారా లేదా అని మనం రకరకాలుగా భయపడుతుంటాం. అయితే ఈరోజు వాగ్దానం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, యేసుప్రభు వారు మనందరి కొరకై సిలువ పైనే మరణించారనమాట. అంటే అంతటి ప్రేమను మనకు చూపించారు. సో దేవుడైన యెహోవా చెప్తున్నారు, తండ్రి చెప్తున్నారు, సో నా సొంత కుమారుడినే నేను మీకు బలిగా ఇచ్చాను, నా సొంత కుమారుడినే నేను మీకు అప్పగించాను. సో ఆయననే నేను అనుగ్రహించాను కాబట్టి నేను ఇంకేదైనా కూడా మీకు చేయగలుగుతాను. మీరు ఎందుకు భయపడుతున్నారు, నన్ను అడగండి అని ఈరోజు ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఏదైనా సరే, సో మనకు ఏ కోరిక ఉన్నా, లేకుంటే ఏదైనా ఆశ ఉన్నా, లేకుంటే ఏదైనా చేయాలనిపించినా మనం వెంటనే యేసుప్రభు వారిని అడగాలి. ఆయన చిత్త ప్రకారంగా అఫ్కోర్స్ కొన్ని మనకు మంచివి కానివి కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి స్టిల్ మనకు చెప్తారనమాట, ఓకే ఇది నీకు మంచిది కాదు అని చెప్పి మనకు ప్రతి ఒక్కటి దయచేస్తారు. మన ఆశలన్నీ నెరవేరుస్తారు, మన హృదయ వాంఛలన్నీ నెరవేరుస్తారు. కాబట్టి మీకు ఏవైనా కోరికలు, ఆశలు ఉంటే అడగడం తప్పేమో అనుకోవడం పక్కన పెట్టేసి యేసుప్రభు వారిని అడగండి. ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఆయనే చూస్తారు. ప్రతి ఒక్కరి హృదయ వాంఛను, ప్రతి ఒక్కరి ఆశను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీ సొంత కుమారుడైనటువంటి యేసుప్రభు వారిని మా కొరకై బలియాగంగా అర్పించడానికి మీరు వెనుక తీయలేదు తండ్రి. కావున మాకు అన్నిటినీ సమస్తాన్ని అనుగ్రహిస్తాను అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా మాకేదైనా కోరిక వస్తే, మాకేదైనా ఆశ కలిగి ఉంటే మేము దాన్ని భయపడకుండా మేము మీ ఎదుట పెట్టుటకు సహాయం చేయండి తండ్రి. మీ ఎదుట పెట్టి వాటిని మేము పొందుకొనుటకు, మిమ్మల్ని మేము ఆరాధించుటకు, స్తుతించుటకు, కృతజ్ఞతా భావంతో జీవించుటకు సహాయం చేయండి. మేము ఎప్పుడు కూడా దేని విషయమై, దేని కొరకై కూడా భయపడకుండా మేము ప్రతి ఒక్కటి మీకు చెప్పి, ఎందుకంటే మీరు హృదయవాంఛలు తీర్చే దేవుడు అనేది మేము విశ్వసించి ప్రతి ఒక్కటి మేము మా కోరికలు, ఆశలన్నీ మీకు చెప్పి మేము ఆ నెరవేర్పును మేము పొందుకొనుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.